గమనిక, ఈ వీడియో చేసేటప్పటికి ఆర్జీవీకి బెయిల్ రాలేదు, అరెస్టు కాలేదు. అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గత వైసీపీ సర్కార్లాగా కక్ష కట్టి కుమ్మటంలేదు కాబట్టి లైట్ తీసుకుని వదిలేయొచ్చు. లేదా మనోడే తన సినీ, రాజకీయ, కుల లాబీయింగ్ అండ్ లాజికల్ జిమ్మిక్స్ తో సుద్దపుసలా బయటపడిపోనవచ్చు. ఈ వీడియో కేవలం ఇన్ఫోటైన్మెంట్ కోసం మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. ఆ మధ్య బెంగుళూరు శివారు రేవ్ పార్టీలో బుక్కైన హేమ ఆంటీ గుర్తుంది కదా. రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయి కూడా నేను హైదరాబాద్లోనే ఉన్నాను అని బుకాయించిన వీడియో టీటీలు కూడా చూసాం. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఆ తర్వాత ఎంత దాక్కుని బయటపడాలనుకున్నా కర్ణాటక పోలీస్ డోప్ టెస్టుల్లో దొరికిపోయి ముఖం చాటేసిన సంగతి తెలిసిందే. సేమ్ అలాగే ఇప్పుడు మన ది గ్రేట్ పాన్ ఇండియా పోర్న్ మసాలా డైరెక్టర్ ఆర్జీవీ కూడా ఒక హీరో ఫార్మ్ హౌస్ లో దాక్కుని పోలీసులకు దొరకకుండా ఎదవ టీటీలు ఆడుతున్నట్లు తెలుస్తుంది. గత వైసీపీ పాలనలో తన జాన్ జిగరి జగన్ ఆనందం కోసం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేసి సిల్లీ సినిమాలు తీయడమే కాకుండా సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు పెట్టిన కేసులో అడ్డంగా బుక్కయ్యాడు ఆర్జీవీ. అలా అరెస్ట్ అయిన న్యూస్ ని కూడా పెళ్లి శుభలేఖ అందుకుంటున్నట్లు ఫ్రీడమ్ ఫైటర్ అరెస్ట్ లెక్క గొప్పగా పోస్టు పెట్టి తర్వాత పోలీసులకు దొరకకుండా కోర్టు బెయిల్ కోసం తంటాలు మొదలెట్టాడు. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి, లాయర్ గారు చెప్తున్నారు కదా. అక్కడ కూడా ఫెయిల్ అయ్యేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తన డెన్లోంచి మాయమైపోయాడు. ఎంతైనా తన రక్త చరిత్ర, ముంబై మాఫియా సినిమాల ద్వారా పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలిసుంటుంది కదా. ఆ అతి తెలివి టీటీలనే ఇప్పుడు వాడుకుంటూ ఒక హీరో ఫార్మ్ హౌస్ లో దాక్కుని ఎలాంటి అడ్రస్ క్లూ ఇవ్వకుండా పెద్ద హీరోలా సల్లు కబుర్లు పీకుతున్నాడు. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను, మంచం కింద నేరుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. రాము చెప్పేవన్నీ అబద్ధాలే. నేను ఎప్పుడు కాదన్నాను. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేదు. ఆ కాంటెక్స్ట్ లో అసలు కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాం అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ, నా మనుషులు కానీ, ఇది ఒక ప్రాసిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా? అయితే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. But eventually there is a law of the land which will take the final corpse. That I completely agree. I mean, so I believe in that and I abide by that as a citizen. ఎదవ టీటీలు ఆడకు, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడు, అస్తమానం కొట్టకండి సార్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఆన్లైన్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నా ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది నేను ఉంటుంది అసలు. ఇవే మరి ఎదవ టీటీలంటే. అప్పుడున్నది జగన్ రెడ్డి ప్రభుత్వం అని అందరికీ తెలిసిందే. ఆ టైంలో తనపై కేసులు పెట్టినా ఎవరేం పికలేరనే ధైర్యంతోనే కదా మనోడు ఈ సిల్లీ సైకో పనులన్నీ చేసింది. ఇలా పోలీసులకి దొరకకుండా తిరగడమే కాకుండా పోలీసులు నన్నేం పీకలేరు అన్నట్లు వీడియోలు పెడితే అది మరింత తప్పవుతుందనే లాజిక్ మిస్ అవుతున్నాడు ఈ జఫ్ఫా జీనియస్. ఏదేమైనా ఎప్పటికీ జగనన్నే ఉంటాడు అని రెచ్చిపోయిన నీచ్ కమీనే బచ్చాలందరికీ ఒక్కసారైనా ఫుంగి బజాయిస్తేనే కాని బుద్ధిరాదు అన్నది మాత్రం నిజం. హాయ్ ఆర్జీవీ గారు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీ నగ్న సత్యాలు. హాయ్, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఐ లైక్ దిస్ ప్రోగ్రామ్ టైటిల్, ఎందుకంటే ఇందులో నాకు బాగా ఇష్టమైన నగ్నం, నేను తీసిన ఫిల్మ్ సత్యం రెండు ఉన్నాయి. అందుకే నాకు ఈ టైటిల్ అంటే బాగా నచ్చింది.
మీ ఫిలిం సత్య సంగతేమో కానీ ఈ ప్రోగ్రాం చివరికల్లా మీ నగ్నత్వం కాస్త బయటపడకుండా చూసుకోండి మరి. ఇస్ ఇట్? ఐఎమ్ సో ఎక్సైటెడ్. లెట్స్ సీ. అయితే ఇందులో ఒక కండిషన్ ఏంటంటే మీరు నా ప్రశ్నలన్నింటికి నిజాలే చెప్పాలి. ఓకే, ఐఎమ్ షూర్. ఎప్పట్లా మీ తొక్కలో లాజికల్ తో అబద్ధాలు చెప్పి తప్పించుకోవడానికి కుదరదు. మీరు కూర్చున్న చైర్ లో ఉన్న లై డిటెక్టివ్ సెన్సర్ల ద్వారా మీరు అబద్ధం చెప్పిన ప్రతిసారి మీ డ్రెస్ కొంచెం కొంచెం డిలీట్ అయిపోతూ ఈ మ్యాజిక్ మిర్రర్ లో కనిపిస్తుంది. ఓ ఇంట్రెస్టింగ్. నేను అసలు సెన్సార్ బోర్డుని పట్టించుకోకుండా సినిమాలు తీసేవాడిని. అలాంటిది ఈ సెన్సార్స్ నాకు లెక్క. యాక్చువల్ గా నా కళ్ళల్లో కూడా బై డిఫాల్ట్ ఇలాంటి సెన్సార్స్ ఉన్నాయి. అందుకే నా ముందున్న అమ్మాయిలందరూ నాకు మియా మాల్కోవాలా కనిపిస్తారు. ఓకే ఓకే, అయితే మీరు నా వైపు కాకుండా కెమెరా వైపు చూసి మాట్లాడండి ప్లీజ్. ఓకే, యాజ్ యువర్ విష్. అడగండి. మా సెన్సర్స్ కరెక్ట్ గా పనిచేయాలంటే మీరు కొంచెం కుదురుగా కూర్చోవాలి. ఈ తెలుగు భాషలో నాకు నచ్చని పదం కుదురు. అందుకే నేను కుదురుగా ఉండను. నాకు నచ్చని వాళ్ళని ఎవరిని కూడా కుదురుగా ఉండను. అది నా నైజం. ఓకే, ఈ రోజు మన మెయిన్ టాపిక్ మీ ఈగో గురించి. సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత ఈగో అనేది ఉంటుంది. మీలో అది బాగా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. నో, నాకు అసలు ఎలాంటి ఈగో లేదు. యునో, ఐఎమ్ టోటల్లీ ఈగోలెస్ మ్యాన్. ఓకే, కూల్ కూల్, కంగారు పడకండి, కాఫీ తాగండి. సరే, నాకు కాఫీ అంటే ఇష్టం. అందుకే తప్పకుండా తాగుతా. నెక్స్ట్ క్వశ్చన్, మీరెందుకు కావాలని కొంతమంది లీడర్స్ అండ్ సెలబ్రిటీస్ పైన వరుసపెట్టి సెటైరికల్ సినిమాలు తీస్తున్నారు? బేసికల్ గా నేను ఫిలిం డైరెక్టర్. సో నాకు వచ్చిన క్రియేటివ్ థాట్స్ ను బట్టి నా ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు తీస్తున్నాం. అంతేగాని కావాలని ఎవరి మీద సెటైరికల్ గా సినిమాలు తీయట్లా. చెప్పాను కదా సార్, అన్ని నిజాలే చెప్పాలని. మరి మీరు ఈ మధ్యలో తీస్తున్న సినిమాల్లోని ఈ క్యారెక్టర్లన్నీ రియల్ లైఫ్ లోని లీడర్స్ అండ్ సెలబ్రిటీస్ వే కదా? నో, ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని చెప్పి అంటారు. సో మీరు మాట్లాడే రియల్ లైఫ్ లీడర్స్ అండ్ సెలబ్రిటీస్ మొదటి రకం అయితే, నేను సినిమాలు తీసేది 7వ రకం. ఇట్స్ ఆల్ జస్ట్ కోఇన్సిడెన్స్ అంతే. సారీ సార్, ఈ తొక్కలో లాజిక్స్ మా సెన్సర్స్ కన్సిడర్ చేయవు. ఓకే, అయినా నో ప్రాబ్లం, కంటిన్యూ. సరే, ఈ ఇంటర్వ్యూ పై తన అభిప్రాయం చెప్పడానికి ప్రొఫెసర్ నాస్తికేశ్వరరావు గారు లైన్ లో ఉన్నారు. హలో నాస్తికేశ్వరరావు గారు, మన ఆర్జీవీ గారి లాజిక్స్ తో మీరు ఏకీభవిస్తారా? భారత రాజ్యాంగం ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కే. అయితే దాన్ని ఎంతవరకు వాడుకోవాలనేది వారి నోటుదోలపైన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ నేను గమనించి చెప్పేది ఏంటంటే, ఈయన విషయంలో అది బాగా శృతి మించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఓకే, దీనికి మీ స్పందన ఏంటి సార్? అంటే ఈయన భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి తూనికలు కొలతలు, అదే మెట్రాలజీ డిపార్ట్మెంట్లో ఏమైనా పనిచేస్తున్నారా? నా భావ వ్యక్తీకరణ ఎంత ఉండాలి ఏంటని కొలిచి చెప్పడానికి. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఇంతమంది విఐపీలు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గెలికి వారి అభిమానుల ఆగ్రహాన్ని నిరసనను ఎదుర్కొంటున్నారు కదా, మీకు భయం వేయటం లేదా? నో, నేను ముంబై బాయ్లకి అండర్ వరల్డ్ డౌన్లకే భయపడకుండా సినిమాలు చేసినాను. వీళ్ళు నన్నేం చేస్తారు? మా అయితే సోషల్ మీడియాలో సొల్లు కామెంట్స్, వార్నింగ్ వీడియోస్ పెడతారు. అంతకు మించి ఏమీ పీకలేరు. సంతోషం, ఈ ఒక్క ఆన్సర్ అయినా కరెక్ట్ గా చెప్పినందుకు. లేకుంటే ఈ రోజు మీరు మా మ్యాజిక్ మిర్రర్ కి పూర్తిగా బుక్ అయ్యేవారు. థాంక్స్. ఇంకా అయినా మీ ధైర్యం వెనక ఏదో అదృశ్య శక్తి ఉందని, ఆ అండతోనే మీరు ఇలా రెచ్చిపోతున్నారని జనాల అభిప్రాయం. నో, అదంతా నా గుండె ధైర్యం తప్ప నా వెనకాల ఎలాంటి అదృశ్య శక్తి లేదు. ఒక్క నిమిషం, మనతో మాట్లాడటానికి ప్రముఖ మహిళా యాక్టివిస్ట్ ముక్కుసూటి సుకుమార్ గారు లైన్ లో ఉన్నారు. చెప్పండి సుకుమార్ గారు, ఈ ఆర్జీవీ ఈగో అంశాన్ని ఎలా చూస్తారు? ఆయనకి ఎంత ఈగో ఉన్నా, ఎవరిని క్రిటిసైజ్ చేస్తూ సినిమాలు తీసినా మాకు అనవసరం, అది ఆయన పైత్యం. కానీ నేను ముక్కుసూటిగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఆయన స్త్రీలను కేవలం సెక్స్ కోణంతో చూసే ధోరణి, వారిని సినిమాల్లో చూపే విధానాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్. నాకెందుకు మీరు చాలా హాట్ గా కనిపిస్తున్నారు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెట్టి మియా మాల్కోవా లాగా పిల్ల పాల్కోవాని మంచి ఆల్ టైమ్ హాట్ ఫిల్మ్ తీయడానికి నేను రెడీ. మీరు ఓకేనా? ఎంత మాట అన్నాడు ఈడియట్. చిచి,
ఎంతో ఈగో హట్ అయితే గాని వేరొకరిని ఇంత టార్గెట్ చేసి ఆడుకోవాలని అనిపించదు. సో లీడర్స్ లేదా యాక్టర్స్ మీ ఈగో హట్ చేసిన సందర్భాలేంటి? నో కామెంట్స్. ఈ నో కామెంట్ ని మా సెన్సర్స్ రాంగ్ ఆన్సర్ గానే పరిగణిస్తాయి. ఇంత దాకా ఊడిపోయినా ఇంకా చలనం లేకుండా కూర్చున్నారంటే మీలో ఈగో సంగతేమో కానీ మీరు సిగ్గు మాత్రం పూర్తిగా వదిలేశారని అర్థమవుతోంది. ఇదిగో బాబు, గ్రాఫిక్స్ లో కాస్త అక్కడ బ్లర్ చేయండి, జనాలు జడుసుకుని చేస్తారు. చూడండి, మీరు అంతగా భయపడనక్కర్లేదు. నాకు బ్లడ్ అండ్ బోల్డ్ ఎఫెక్ట్స్ గానీ ఇలా బ్లర్ ఎఫెక్ట్స్ అస్సలు నచ్చవు. మీకు అంతగా కావాలనుకుంటే మీకోసం ఈ ఖాళీ కప్పుని అడ్డం పెట్టుకుంటాం. అమ్మయ్యా, బ్రతికించారు. ఈ కప్పు చాటు ఐడియా బాగానే ఉంది, తగిలించుకోండి. నేను చెప్పానంటే చేసి తీరుతా. ఓ పక్క నార్త్ లో మీర్జాపూర్, పాతాళ్లోక్, ఆశ్రమం లాంటి వెబ్ సిరీస్ లు దుమ్ము దులుపుతుంటే మీరు మీ ఒరిజినల్ జానర్ వదిలేసి ఇలా చవకబారు చీప్ కామెడీని పట్టుకుని వేళ్లాడుతున్నారెందుకు? నో, అలాంటివి కొందరికే నచ్చుతాయి. ఇవైతే చాలా మంది ఈగోల్ని గిచ్చుతాయి. ఆ విధంగా అందరి ఈగోల్ని నేను గిచ్చి లేపడం కోసమే నా ఈ ప్రయత్నం తప్ప నేను ఏ వర్గాన్ని సంతోష పెట్టడానికి తీయడం. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. చివరిగా, మీరు అధికార పార్టీలో ఉన్న వారి జోలికి వెళ్లకుండా అపోజిషన్ వారినే టార్గెట్ చేయడానికి కారణం అధికారంలో ఉన్న వారితో వెటకారం చేయడానికి ఏమీ లేదా, లేక తెర వెనక తాట తీస్తారనే భయమా? అక్కడ తాట తీయించుకునే కంటే ఇక్కడ గొడ్డలు తీయించుకోవడం బెటర్. అలా కానిద్దాం. నో కామెంట్స్. ఓకే, మరి ఈ ప్రోగ్రామ్ లో ఇలా బుక్ అయిపోయినందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారా? నో, నాట్ ఎట్ ఆల్. ఈ అవతారం మీకు కొత్త ఏమో గానీ నాకు కాదు. రోజుకు 2-3 సార్లు చూసుకుంటూ ఉంటా. అయినా మన జనాలకి ఇలాంటి అవతారాలు వింతేమి కాదు. యోగి వేమన, రమణ మహర్షి నుంచి అఘోర నాగ సాధువుల దాకా చూస్తూనే ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నన్ను కూడా ఆ కేటగిరీలో చేర్చినందుకు థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, మన ఆర్జీవి గారి నగ్న సత్య దృశ్యం. నచ్చితే పైకి, లేకుంటే కిందికి ఓ తంపేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య టూన్స్ యూట్యూబ్ ఛానల్.